9 గ్రామాల నగరం 1 కోటి జనాభాతో ఎట్లుంటది? జగన్ చెప్తున్న దాంట్లో ప్రాక్టికాలిటీ ఉంది. అవును, లక్షల కోట్లు ఒక చోట పోయడం, 29 గ్రామాల లక్షల కోట్లు పోయడం ఏంటి? అది కూడా ఏంటి, ప్యూర్లీ ఫైనాన్షియల్ గా బలిసినోడు మాత్రం ఉండగలరు. వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పటికే 4 కోట్లు ఉందని. 4 కోట్ల రూపాయలు ఎకరం ఉన్నటువంటి చోట్లన నువ్వు బిల్డింగ్ కడితే అద్దె 50,000 60,000 అడుగుతావు తప్పించి 5,000కి 10,000కి ఇస్తావు నువ్వు. అదే విజయవాడ గుంటూరులో 5,000కి 10,000 అద్దెలో బతుకుతావు నువ్వు. మరి అదే కదా అతను చెప్తోంది, ప్రజల రాజధాని కావాలన్నటువంటిది అతను చెప్తోంది. ధనవంతుల రాజధాని కావాలంటున్నది ఇక్కడ. సమస్య అంతే, నిజాయితీగా ఆలోచిస్తే. అలా కాకుండా ఆపాలనుకున్నాడు, తొక్కాలనుకున్నాడు, దీన్ని వక్రీకరిస్తున్నామా? వైజాగ్ చెప్పింది జగన్ ఇతని మీద ద్వేషం కాదు, అక్కడ వేగవంతంగా డెవలప్, తక్కువ ఖర్చుతో పని అంతే. 450 కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెట్ చేశాడు. ఇక్కడ నువ్వు ఒక బిల్డింగ్ 1,200 కోట్లు అవుతుంది ఒక్కో బిల్డింగ్. ఎవరిది కరెక్ట్? మనం ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి భావోద్వేగాలతో మనల్ని నెట్టేసేసి భవిష్యత్ తరాలకు సంబంధించిన చర్చ లేకుండా చేసి ఒక మూకుమ్మడి దాడి చేసి చెడగొడుతున్నాం. ఇంత ఖర్చు వద్దని ఇదివరకు పవన్ కళ్యాణ్ అనలేదా? బీజేపీ అనలేదా? లక్షల కోట్లు ఎట్లా పోస్తారని అడగలేదా? ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అందరూ తప్పే చేస్తున్నారు. ఇక్కడ మనం జగన్ ఒక్కనే దోషిగా చూపెడతాం, అందరూ దోషమే ఇక్కడ. అంటే ఆయన ఒక్కడే విడిగా ఉన్నాడు కాబట్టి ఆయనే దోషం. ఇంకొకటి ఇక్కడ కూడా క్లారిటీ ఏంటి, మీరైనా చెప్పండి ఇప్పటికైనా సరే, విజయవాడ గుంటూరు లేకుండా రాజధాని డెవలప్మెంట్ సాధ్యమా? నిన్న మావగన్ విషయంలో నిన్న తాజాగా మాట్లాడిన దాంట్లో జగన్ క్లారిటీ ఇచ్చినట్టేనా? అంటే ఆయన ఓకే, ఆయన ఏ రకంగా అన్నారో తెలియదు, అసలు విజయవాడలోనే అందరం